మల్టీప్లెక్స్‌లు పెరిగిపోతున్న ఈ కాలంలో గత 48 సంవత్సరాల నుండి ఏకధాటిగా చలనచిత్రాలను వెండితెర మీద ప్రదర్శిస్తున్న సింగిల్ స్క్రీన్ థియేటర్ ఒకటుంది. అదే అన్నపూర్ణ శకుంతల థియేటర్. ఇది విజయవాడలో ఉన్న గవర్నర్‌పేట ఏరియాలో ఉంది. ఈ థియేటర్ ఎప్పుడు మొదలైందంటే 1976 ఆగస్టు 24న ఓపెన్ అయింది. నందమూరి తారక రామారావు గారు ఓపెన్ చేశారు. ఈ థియేటర్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఎక్కువ కలెక్షన్స్ వచ్చింది ప్రేమాభిషేకం 1 ఇయర్ ఆడింది. దాని తర్వాత రామారావు గారి సినిమాలు, బాలకృష్ణ సినిమాలు, కృష్ణ గారి, శోభన్ బాబు, అందరి హీరోలు, కృష్ణరాజు గారి 2 థియేటర్లు అన్నపూర్ణ శకుంతలలో చాలా సూపర్ హిట్ సినిమాలు ఆడారు. గత కొన్ని సంవత్సరాల నుండి చిన్న సినిమాలకు తమ వంతు సహాయాన్ని అందిస్తూ థియేటర్‌ని కొనసాగిస్తున్నారు. డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ ఆయన స్క్రీన్ చేయాలనుకుంటే ఎగ్జిబిటర్ దగ్గరికి వస్తే మేము వాళ్ళకి అవకాశం ఇస్తాము. చిన్న సినిమాలు పూర్తిగా జనాల్లోకి వెళ్ళకపోతే వాటి కలెక్షన్లు చాలా తక్కువగానే వస్తాయి. పబ్లిక్ కి సినిమా బాగుంటే పెద్ద సినిమా ఉన్నా సరే చిన్న సినిమాలు చూస్తారు. పూర్వం వాటి వరకు నా ఈ 2 థియేటర్లు ఉన్నప్పుడు 2 సినిమాలు పడింది. కింద కూడా చిన్న సినిమాలు 100 రోజులు ఆడినాయి. రామోజీరావు సినిమాలు 10 సినిమాలు ఆడావు. అవన్నీ 100 రోజులే ఆడావు. బయట సినిమాలు కూడా 100 రోజులు ఆడినవి శకుంతలలో చాలా ఉన్నాయి. సినిమా క్వాలిటీస్ ఉంటే పెద్ద సినిమా లేదు, చిన్న సినిమా లేదు. పబ్లిక్ అనేది ఎప్పుడైనా చూస్తారు. కానీ వాళ్ళ ఆ సిస్టమ్స్ తగ్గిపోయి సినిమాలో క్వాలిటీస్ తగ్గిపోయి. ప్రపంచాన్ని వణికించిన కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద కూడా చాలానే పడింది. ఇప్పుడు కరోనా కాడి నుంచి సినిమాలు అనేది రిలీజులు తగ్గిపోయింది. మాకు మంత్లీ 6 to 7 lakhs మెయింటెనెన్స్ ఛార్జెస్ అవుతాయి. మాకు సినిమాలు ఉంటేనే అవి రికవర్ అవుతాయి. సినిమాలు లేనప్పుడు కంపల్సరీగా మంత్లీ పిక్చర్స్ ఉన్నా లేకపోయినా 3 లక్షలు మాకు ఖర్చు అవుతుంది, మినిమం ఖర్చు. ఆ మినిమం ఖర్చు కూడా ఈ రోజుల్లో రావట్లేదు. కాబట్టి అనుకుని థియేటర్లో నష్టాల్లో రన్నింగ్ వస్తాయి. ఇప్పుడున్న ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లో సెకండ్ రన్ కలెక్షన్ల రియాలిటీ చాలా మందికి తెలీదు. వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో రీ రిలీజ్ సినిమాలు సెకండ్ రన్ రావు. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి ఎప్పుడైనా సరే సెకండ్ రిలీజ్ ఏసీ థియేటర్లో రన్నింగ్ రాదు. వీరితో పాటు థియేటర్లు స్థాపించిన చాలా మంది రీమోడలింగ్ చేసి వారి థియేటర్ రూపురేఖల్ని మార్చేశారు. కానీ వీరు ఇంకా అలానే ఉంచడానికి కొన్ని కారణాలున్నాయి. కరోనా కాడి నుంచి ఈ సినిమా ఇండస్ట్రీ చాలా డౌన్ ఫాల్ అయింది. సినిమాలు రిలీజ్ లేక రీమోడలింగ్ చేయాలంటే నేను 3 కోట్లు ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టిన వల్ల యజమానికి ఏమి ఉపయోగం లేదు. ఎందుకంటే సినిమాలు అనేది లేవు కాబట్టి చిన్న సినిమాలు 2 రోజులు 3 రోజులు తప్పితే ఆడడం. అవి ఆడటం వల్ల థియేటర్ మేనేజ్మెంట్కి నష్టం తప్పితే లాభం రాదు. నష్టాల్లో నడుస్తుంది కాబట్టి థియేటర్ రీమోడలింగ్ చేయలేకపోయాం. ఇప్పుడున్న మల్టీప్లెక్స్‌ల హవాలో భారీ బడ్జెట్ సినిమాల కలెక్షన్లు కూడా కొంత కష్టమే. ఈ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళు అన్ని థియేటర్లు స్క్రీనింగ్ చేస్తున్నారు. స్క్రీనింగ్ చేయటం వల్ల పబ్లిక్ ఫస్ట్ డేనే చూసేసి సినిమా కనుక క్వాలిటీ లేకపోతే నెక్స్ట్ డే నుంచి కలెక్షన్ ఉండట్లేదు. ఆడినా కూడా 1 వీక్ నుంచి ఆ సినిమాలు రావట్లేదు. అది కూడా ఇబ్బంది అన్నమాట థియేటర్. అది వరకు పూర్వం అయితే ఒక సినిమా పడితే నాకు 50 days నుంచి 10 weeks సినిమా వచ్చేది. ఇవాళ 1 వీక్ నుంచి రావట్లేదు. 1 వీక్ రావాలంటే నాకు 1 వీక్ చొప్పున సంవత్సరానికి 50 సినిమాలు కావాలి ఒక థియేటర్కి. అవి ఈ రోజుల్లో అయ్యే పని కాదు, వచ్చే పని కాదు. అనుకుని థియేటర్లు అన్నీ నా థియేటర్లే కాదు, ఆంధ్రప్రదేశ్లో అందరూ థియేటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు సినిమాని తీసుకునే విధానం కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లే ఉన్నాయి. మేము సినిమాలు అనేది సామాన్యంగా కొనం బాబు.
డిస్ట్రిబ్యూషనే చేస్తాం. డిస్ట్రిబ్యూ సినిమా స్క్రీనింగ్ అనేది చేస్తాం. ఏదో సినిమా కలెక్షన్స్ వస్తాయి. కానీ సినిమా కలెక్షన్స్ రాకపోతే నష్టపోవాల్సింది ఎగ్జిబిటర్. వాళ్ళు ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్‌కి ఎంత నష్టం ఉంటుందో, ఎగ్జిబిటర్‌కి కూడా అంతే నష్టం ఉంటుందని చాలామందికి తెలీదు. ఎప్పుడైనా థియేటర్ వాళ్ళకి ఒక సినిమా పడితే రన్నింగ్ వస్తే బెటర్‌గా ఉంటుంది. రన్నింగ్ రాకుండా 3 డేస్, 1 వీక్‌లోనో నష్టమైంది తీసేశారనుకో. నెక్స్ట్ ఆ సినిమా తర్వాత సినిమా లేకపోతే థియేటర్ ఐడియల్‌గా ఉంచుకుంటే థియేటర్ వాళ్ళు నష్టపోవాలి. ఒక మధ్యతరగతి కుటుంబం అంతా కలిసి మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే చాలా ఖర్చవుతుంది. మధ్య తరగతి వారు కూడా కుటుంబ సమేతంగా థియేటర్‌లో సినిమా చూడాలన్నదే వారు ఈ థియేటర్ నడపడానికి ముఖ్య ఉద్దేశం.